హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక కొత్త డైట్ అయితే మీకు చెప్పబోతున్నాను. ఆ కొత్త డైట్ పేరు ఏంటంటే నో వైట్ డైట్. అర్థమైందా? నో వైట్ డైట్ అంటే ఎటువంటి తెల్ల ఆహారం లేని ఆహారాలు మనం తీసుకోవడమే అసలైన డైట్ అనమాట. అసలు ఈ నో వైట్ డైట్ అంటే ఏంటి? నో వైట్ షుగర్, నో టేబుల్ సాల్ట్, నో వైట్ రైస్, నో మైదా అండ్ నో రిఫైన్డ్ ఆయిల్స్. అలా అని చెప్పి నో మిల్క్ అనొద్దు, నో కర్డ్ అనొద్దు. ఆ రెండు చాలా హెల్త్కి చాలా మంచిది. సో అది మనం డైట్లోని మనం వేరు చేయడానికి కుదరదు. ఎందుకంటే పెరుగు పాలు అనేది చాలా న్యూట్రిషియస్ అనమాట. అది కూడా మంచి పెరుగు మంచి పాలతో అయితే ఇంకా న్యూట్రిషియస్. ఓకే, అసలు ఈ నో వైట్ డైట్ ఏంటి? ఇంతవరకు చాలా డైట్లు చూసాం. వేరుమాచినన్ డైట్ చూసాం, కార్నివోర్ డైట్ చూసాం, ఫ్రూట్ డైట్ చూసాం, వాటర్ డైట్ చూసాం, ఇవన్నీ చూసాం. అసలు ఏంటి నో వైట్ డైట్? ఈ నో వైట్ డైట్ అనేది నేను ఫాలో అవుతున్నా. నేనే కాదు, నేను ఇంతకుముందు కూడా 5 years బ్యాక్ అరౌండ్ 94 kgs ఉంటే నేను 10 kgs దాకా వచ్చేసాను. అది ఎలా వచ్చాను ఏంటంటే ఈ నో వైట్ డైట్ నేను తీసుకున్నా. సో ఇప్పుడు కూడా ఏంటంటే నా వెయిట్ వచ్చేసరికి ఇప్పుడు 125 kgs 123 kgs ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నువ్వు 123 kgs ఉన్నాను కాబట్టి కొన్ని బిజినెస్ టెన్షన్స్ వల్ల ఏంటంటే బాడీని కేర్ తీసుకునే నాకు అవకాశం రాలేదు లాస్ట్ ఇయర్ 2024. సో ఇప్పుడు ఏంటంటే నేనైతే ఇప్పుడు ఒక డైట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఆ డైట్ పేరు ఏంటంటే నో వైట్ డైట్. ఇది ఎవరు ఫాలో అవ్వాలంటే ఎవరైతే హెల్తీగా ఉంటారో, ఎవరికైతే బీపీలు లేవో, ఎవరికైతే షుగర్ లేదో వాళ్ళు మాత్రం ఈ నో వైట్ డైట్ అనేది ఫాలో అవ్వాలి. అసలు ఏంటి నో వైట్ డైట్? మార్నింగ్ లెగ్గానే మనం పాలు తాగుతాం, పందరేసుకుని పాలు తాగుతాం, టీ తాగుతాం, ఇడ్లీలు తింటాం, ఇవన్నీ తింటాం. సో ఇవన్నీ ఏంటి? నో వైట్ డైట్. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక డైట్ లేకుండా మనం ఏంటంటే రెగ్యులర్గా చేసే ఇది. అసలు ఏంటంటే నో వైట్ డైట్ అంటే ఏంటంటే వైట్ షుగర్ ఉంది కదా, వైట్ షుగర్ని కంప్లీట్లీ అవాయిడ్ చేసేయాలన్నమాట. అసలు వైట్ షుగర్ అనేది మీ లైఫ్లో ఉండకూడదు. అసలు నో వైట్ డైట్ ఉంది కదా, ఈ నో వైట్ డైట్లో ఫస్ట్ మీరు అవాయిడ్ చేయాల్సింది వైట్ షుగర్. ఈ వైట్ షుగర్ దేంట్లో ఉంటుంది? ప్రతి దాంట్లోనే ఉంటుంది. బేకరీలో ఉంటుంది, కూల్ డ్రింక్స్లో ఉంటుంది. మనం ఏదైనా సరే ఈ పంచదార లేనిదే ఏది రాదు. సో అట్లాంటిది నో వైట్ షుగర్ ఏదైతే ఉందో అవన్నీ అవాయిడ్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ నో వైట్ షుగర్ని నేను అవాయిడ్ చేయమంటున్నా. మరి ఏం తీసుకోవాలి? నో వైట్ షుగర్ ప్లేస్లో మనం పటికి బెల్లం వాడచ్చు, తేనె వాడచ్చు, నల్ల బెల్లం వాడచ్చు, లేదా తాటి బెల్లం వాడచ్చు అనమాట. సో నేనేం చేస్తానంటే వైట్ షుగర్ ప్లేస్లో నేను బెల్లాన్ని రీప్లేస్ చేశాను. వైట్ షుగర్ని దేంతో రీప్లేస్ చేస్తుంటే నల్ల బెల్లం, తాటి బెల్లం, తేనె అండ్ పటికి బెల్లం, ఈ 4 నేను వాడుతాను. ఓకే, ఇది నో వైట్ డైట్లోని ఫస్ట్ రీప్లేస్మెంట్ అనమాట. అది ఇప్పుడు నో వైట్ సాల్ట్. నో వైట్ సాల్ట్ అంటే ఏంటి? టేబుల్ సాల్ట్. ఇప్పుడు నేను టేబుల్ సాల్ట్ని దేంతో నేను రీప్లేస్ చేస్తానంటే, అంటే వైట్ సాల్ట్ ఏదైతే టేబుల్ సాల్ట్ ఉంటుందో నేను దేంతో రీప్లేస్ చేస్తానంటే, ఒకటి రాక్ సాల్ట్ అంటే సీ సాల్ట్, అది కాని పక్షంలో హిమాలయన్ పింక్ సాల్ట్, లేదు మొత్తానికి ఇంకేంటంటే ఇంకా హెల్త్ కొంచెం బాగుండాలంటే బ్లాక్ సాల్ట్ వాడతాను. అంటే నేను ప్రిఫర్ చేసేది బ్లాక్ సాల్ట్ వాడతాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నో వైట్ రైస్. నో వైట్ రైస్ అంటే ఇప్పుడు ఏంటి? నో వైట్ రైస్ అంటే తెలిసిందే కదా, మనం డైలీ వాడే వైట్ రైస్ అనమాట. సో ఈ వైట్ రైస్ అలాగే ఈ లైక్ బియ్య పిండి ఉప్మాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఆపేసేయాలన్నమాట. అంటే నో వైట్ రైస్. మరి దీని ప్లేస్లో ఏం తీసుకోవాలంటే అండు కొర్రలు, బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్, ఓట్స్, క్వినోవా. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే నో వైట్ రైస్ని రీప్లేస్ చేస్తూ ఇది చేయాలన్నమాట. నెక్స్ట్ రిఫైన్డ్ ఆయిల్స్. అసలు రిఫైన్డ్ ఆయిల్స్ అంటే తెలిసిందే కదా, బయట దొరికే మార్కెట్లో ఉంటాయి కదా, దాన్ని రిఫైన్డ్ ఆయిల్స్ అంటే. ఆ రిఫైన్డ్ ఆయిల్స్ అన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. రిఫైన్డ్ ఆయిల్స్ ప్లేస్లో నువ్వేం తీసుకోవాలి? కౌగి, ఆవు నెయ్యి, తర్వాత నెయ్యి, అలాగే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ లైక్ నువ్వుల నూనె, లైక్ కొబ్బరి నూనె అండ్ వేరుశనగల నూనె, ఆలివ్ ఆయిల్, ఇవన్నీ ఏంటంటే తీసుకోవచ్చు. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, మామూలు ఆలివ్ ఆయిల్ కాదు, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తీసుకోవాలన్నమాట. ఓకే, సో ఇదనమాట. అండ్ బటర్ కూడా తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, నేను ఫాలో అయ్యే డైట్ ఏంటంటే ఇదే అనమాట. అండ్ నాన్ వెజ్ కూడా ఏంటంటే ఈ ఉంటాయి కదా, బ్రాయిలర్ చికెన్ ఉంటుంది కదా, బ్రాయిలర్ చికెన్, బ్రాయిలర్ ఎగ్, ఇదంతా అవాయిడ్ చేస్తాం. అలాగే ఫార్మ్ ఫిష్ అనమాట, అలాగే చెరువు చేపలు ఉంటాయి కదా, ఈ 3 అవాయిడ్ చేయాలి నాన్ వెజ్లో మాత్రం. ఈ 3 అవాయిడ్ చేసి ఇప్పుడు ఏం డైట్ తీసుకుంటే ఏది మంచిది అది నేను మీకు చెప్తాను. నిన్ననే నేను స్టార్ట్ చేశాను డే 1. ఈ నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను.
సో యాక్చువల్లీ ఈ వైట్ డైట్ అనేది నేను నిన్న స్టార్ట్ చేశాను. అంటే ఇవాళతో 1 డే అనమాట. ఈ 1 డే ఎక్స్‌పీరియన్స్ ఏంటో నీకు చెప్తా. అసలు ఈ 1 డేలో నేను ఏం తీసుకున్నానో కూడా చెప్తా. ఈ 1 డే అంటే నిన్నటి నుంచి నేను నో వైట్ డైట్ స్టార్ట్ చేశాను కదా! అదేంటంటే మార్నింగ్ లెగ్గానే నేను రాగి జావ తాగాను ఫ్రెండ్స్. రాగి జావ. అవన్నీ ఓట్స్ ఇవన్నీ ఉంటాయి కదా! ఓట్స్, రాగి జావ ఉంటాయి కదా! నేను రాగి జావ తీసుకున్నాను. తర్వాత ఇంకోటేంటంటే కొంచెం వాటర్ కూడా మార్నింగ్ లెగ్గానే వాటర్ ఎక్కువ తాగాను. ఒక 1 లీటర్, 2 లీటర్స్ వాటర్ తాగాననమాట. దీని తర్వాత వచ్చేసరికి ఫ్రూట్స్ ఎక్కువ తిన్నా. ఫ్రూట్స్ అంటే ఏంటి? వాటర్ మెలన్ అంటే ఇప్పుడు నాకు దొరికిన దాంట్లో వాటర్ మెలన్, తర్వాత బత్తాయి, తర్వాత ఇంకొక విషయం ఏంటంటే చాలా ఉన్నాయి కదా! పపాయ ఇవన్నీ ఉంటాయి కదా! ఏ ఫ్రూట్స్ అన్నా అన్ని ఫ్రూట్స్ తింటాను. నాకు బనానాను కూడా కాదు. బనానా కూడా తింటా. అది కూడా దేశవాళీ అయితే తింటా. ఉంటాయి కదా! హైబ్రిడ్ అరటిపళ్ళు ఉంటాయి. పెద్ద పొడుగ్గా ఉంటాయి. అది కాదు. ఉంటాయి దేశవాళీ ఉంటాయి. ఆ ఫ్రూట్స్ అయితే నేను తినాననమాట. ఓకే. ఇదంతా ఓకే ఫ్రెండ్స్. ఈ ఫ్రూట్స్ అంటాం, క్యారెట్ జ్యూస్ ఇవన్నీ తింటాం. ఓకే. మరి లంచ్‌కి ఏం తినేవాడినంటే ఈ నా ఇంట్లో చేసుకునే రెడ్ రైస్, బ్రౌన్ రైస్ ఉంది కదా! ఆ మొత్తం 3 మిక్స్ చేసి అన్నం తీసుకొని బయట ఎగ్ స్క్రాంబుల్ ఏసుకొని నేను అది కూడా అదే బ్లాక్ సాల్ట్ ఇవన్నీ ఏసుకొని నేను తిన్నాననమాట. సో, నిన్న అలా జరిగింది. సో, నేను ఇప్పుడు మనం వాడే వంటల్లో కూడా ఏంటంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కర్రీస్ ఏవో చేస్తాననుకోండి. ఆ కర్రీస్‌లో కూడా టేబుల్ సాల్ట్ కాకుండా బ్లాక్ సాల్ట్ వాడాం. బ్లాక్ సాల్ట్ కాకుండా బ్లాక్ సాల్ట్ తర్వాత ఆయిల్ ప్లేస్‌లో ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్ ప్లేస్‌లో ఈ ఘీ, బటర్ లేకపోతే కోల్డ్ ప్రెస్ ఆయిల్‌తో మేము కుకింగ్ చేస్తాం. ఇలా చేయడం వల్ల ఏంటంటే హెల్త్‌కి అంటే హెల్తీ ఫ్యాట్స్ తర్వాత హెల్తీ ఫుడ్ అనేది మన బాడీలోకి ఎళ్తదనమాట. ఓకే. సో, నెక్స్ట్ ఏంటంటే ఈవినింగ్ వచ్చేసరికి ఏంటంటే లైక్ గొడ్డు కారం ఉంది కదా! లైక్ ఉత్తి కారం ఈ బ్రౌన్ రైస్, రెడ్ రైస్ ఏదైతే ఉందో నాకు ఏ కర్రీ లేదనుకోండి పసుపు, కారం, నెయ్య బాగా కలుపుకొని తినేసాననమాట. సో, ఇది గొడ్డు కారం అన్నం అంటారనమాట. సో, ఇలా నేను చేశాను. వైట్ షుగర్ లోపలికి ఎళ్ళనివ్వలేదు. వైట్ సాల్ట్ అసలు లోపలికి ఎళ్ళనివ్వలేదు. మైదా కూడా అసలు వెళ్ళనివ్వలేదు. నో మైదా ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నో మైదా అనమాట. అంటే మైదా లేకుండా మనం ఉండాలి. అంటే మైదా అనేది దేంట్లో ఉంది? ప్రతి దాంట్లో ఉంది. బేకరీలో ఉంది. పానీపూరిలో ఉంది. అసలు మైదా లేకుండా సమోసా అవుతదా? సో, అట్లాగా ఏంటంటే మైదా రిచ్ ఫుడ్స్ అన్నీ వదిలేయాలి. ఇప్పుడు మన బయట సొసైటీలో ప్రతి దాంట్లో షుగర్ ఉంది ఫ్రెండ్స్. ప్రతి దాంట్లో సాల్ట్ ఉంటది. ప్రతి దాంట్లో మైదా ఉంటది. ఓకే. అన్నారు చాలామంది. అదేంటిది నో వైట్ డైట్ అంటున్నావు. సాల్ట్ తినవు, షుగర్ తినవు, మైదా తినవు ఇవన్నీ అంటున్నావు కదా! వైట్ రైస్ తినవు. మరి మనం బయటికెళ్ళగానే మనకు ఉన్నవే స్టార్టింగ్ అంతా ఏంటంటే పందరితో దాంతోనే ఫుడ్స్ అన్ని తయారవుతాయి. మాక్సిమం 80% ఫుడ్ 90% ఫుడ్డు ఈ వైట్ రైస్, వైట్ షుగర్, వైట్ సాల్ట్ లేనిదే అసల ప్రపంచం లేదు. ఇది నిజమే. కాకపోతే మనం ఏంటంటే చూసీగా నేనేం చేశానంటే అయితే దొరికితే తింటా. దొరకకపోతే తినను. సో, నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే ఫస్ట్ డే ఎక్స్‌పీరియన్స్ అయింది ఫ్రెండ్స్. చాలా బావుంది. చాలా లైట్‌గా ఉంది. ఇంకా నేను ఎక్సర్‌సైజ్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు గానీ, చాలా బావుంది. ఐ మీన్ బాడీ కూడా చాలా లైట్ వెయిట్‌గా ఈవెన్ ఏదైతే ఉంటదో మన గట్ బాక్టీరియాస్ ఇవన్నీ ఉంటాయి కదా! కొంచెం ఏదో రెస్ట్ ఇచ్చినట్టు చాలా బావుంది. మైండ్ కూడా చాలా బావుంది. నేను ఇంకా ఎక్సర్‌సైజ్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు మనం 120 కేజెస్ ఉన్నాం కాబట్టి ఈ వెయిట్‌తో నేను ఎక్సర్‌సైజ్ చేస్తే నాకు చాలా ప్రాబ్లమ్స్ అంటే నీ 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 పెయిన్స్ అవి వస్తాయన్నమాట. సో, ఇనీషియల్‌గా ఏంటంటే ఫస్ట్ ఒక 30 డేస్ ఈ డైట్ ఫాలో అవుదామనుకున్నాను. అసలు ఈ 30 డేస్ చేస్తే నాకు ఏమవుతది అనే దాని మీద ఏంటంటే నాకు కొంచెం క్లారిటీ వస్తది కదా! సో, అందుకని 30 డేస్ నేనేం చేస్తానంటే జస్ట్ ఓన్లీ ఈ నో వైట్ డైట్ అనేది మనం ప్లాన్ చేస్తామనమాట. సో, ఈ నో వైట్ డైట్‌లో ఏంటంటే వైట్ షుగర్ ఉండదు, వైట్ సాల్ట్ ఉండదు, వైట్ మైదా ఉండదు, వైట్ రైస్ ఉండదు అండ్ రిఫైన్డ్ ఆయిల్స్ ఉండదు. ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను టీ అయితే తీసుకున్నా. నైట్ టైము నేను తాటి బెల్లంతో టీ తీసుకున్నా. తాటి బెల్లంతో కాఫీ తీసుకున్నా. అది కూడా లిమిటెడ్. ఒక కప్పు సరిపోతది డైలీ. సో, నేను డైలీ మీరు కావాలంటే తాటి బెల్లంతో టీ తీసుకోవచ్చు. తాటి బెల్లంతో కాఫీ తీసుకోవచ్చు. అండ్ పాలు ఏ రకమైన పాలు వాడాలంటే ఓకే. మనకిప్పుడు ఏమీ లేదు కాబట్టి దాంట్లో ప్యాకెట్ పాలు వాడడంలో మనం ఏం చేయలేం కాబట్టి వాడొచ్చు. మీరు బయట దొరికే ఉంటాయి కదా! A2 ఆర్గానిక్ మిల్క్ వాడాలి బేసిక్‌గా. బేసిక్‌గా వాడాలంటే A2 మిల్క్ వాడాలి.
లేదా A2 కౌ మిల్క్ వాడాలి, ఆవు పాలు. అలాగే ఆవు పెరుగు, ఆవు నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో మీరేంటంటే పన్నీరు ఇవన్నీ ఉంటాయి కదా! పన్నీర్ గానీ, తర్వాత మీరు పన్నీర్ తీసుకోవచ్చు. తర్వాత ఆవు నెయ్యి ఉంటది. ఆవు నెయ్య, తర్వాత గేదె నెయ్యి ఏదైనా పర్లేదు గానీ, ఏదైనా సరే ఆర్గానిక్ అయి ఉండాలి. A2 అనమాట. A2 మిల్క్ ఉండాలి. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ నా ఫస్ట్ డే ఎక్స్‌పీరియన్స్ అయితే ఇలాగా నో వైట్ డైట్‌లో ఫస్ట్ డే పాటించాను. రిజల్ట్ ఏంటంటే చాలా బావుంది. మన బాడీ ఎలాంటిదంటే మనం ఒక స్టెప్ చెడు చేస్తే మనకి 2 స్టెప్పులు చెడు చేయడానికి ముందుంటది. అదే మనం చిన్నది కనీసం మన బాడీకి ఒక్క స్టెప్ మంచి చేయడానికి ముందుకెళ్తే అది 2 స్టెప్పులు మనకి మంచి రిజల్ట్ ఇవ్వడానికి ముందుంటదనమాట. సో ఇది మన బాడీని అర్థం చేసుకోవాలి. మనం తినేది ఫుడ్ కూడా మంచి ఫుడ్ అయితే ఇట్ విల్ యాక్సెప్ట్ ఇట్. చాలా యాక్సెప్ట్ చేస్తది. సో నో వైట్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ మంత్ మనం చాలామంది యూట్యూబ్‌లోని చాలామంది వీడియోలు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆ యూట్యూబ్ వీడియోస్ ఏది ఫాలో అవ్వాలో కూడా తెలియట్లేదు. కొంతమందేమొచ్చి కొత్తిమీర జ్యూస్ తాగమంటారు. కొంతమందేమొచ్చి నాన్ వెజ్ తినొద్దంటారు. కొంతమందేమొచ్చి నాన్ వెజ్జే తినాలి అని చెప్తారు. కొంతమందేమొచ్చి కొర్రలు తినాలి. ఆ గుడ్లు, ఫిష్‌లో ఏమి ఉండవని చెప్తారు. నేను అలా ఏం చెప్పట్లేదు. నేను ఒకటే చెప్తున్నా. తినండి. తింటే మంచి ఫుడ్ తినండి. అంటే నేచురల్‌గా వచ్చే ఫుడ్ మనం తినాలన్నమాట. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మందం సత్యనారాయణ ఏమంటారు? నీకు రక్తంలోని బ్లడ్ రావాలంటే జీడిపప్పులు, బాదం పప్పులు, పంకిన్ సీడ్స్, గుమ్మడి గింజలు తినమని చెప్తారు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌కి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆడికి అర్జెంట్‌గా ఏంటి ఆహ్, మొత్తం ముద్ద అనేది పోయింది. బ్లడ్ కూడా పోయింది. మాంసం కూడా పోతాయి. అప్పుడు డాక్టర్ ఏం చెప్తారు ఫ్రెండ్స్? మటన్ తినమని చెప్తారు. అండ్ బ్లడ్ తొందరగా రావాలంటే మటన్‌లోని నంబనాళికలుంటాయి. లైక్ టిల్లిలాగే ఉంటది. నమ్మనాళిక అంటే ఇస్తారు. అది తింటే మీకు బ్లడ్ ఒకేసారి మరి మీకొచ్చేస్తది. మరి ఎందుకొస్తది? సో అట్లాగనమాట. సో నాన్ వెజ్‌ని మొత్తం అవాయిడ్ చేయాల్సిన పని లేదు. వాళ్ళు చెప్పిన మాటలు వినండి. కొన్ని వినండి పర్లేదు. అన్నీ వినమని చెప్తా. అన్నీ వింటే కష్టం. ఇప్పుడు ఎలా ఉంటదంటే పూర్తిగా తెలుసుకున్న కష్టమే. పూర్తిగా ప్రతీదీ ఫాలో అవ్వడం కూడా చాలా కష్టం. ఓకే. ఏది ఫాలో అవ్వాలి? ఉదయం లెగ్గానే గోరువెచ్చని నీళ్ళు తాగమంటారు ఒకరు. ఉదయం లెగ్గానే జ్యూస్‌లు తాగమంటారు ఒకరు. ఉదయం లెగ్గానే గుడ్లు తినమంటారు ఉంటారు. అంటే ఒకేసారి ఉదయానికి బ్రేక్‌ఫాస్ట్ అవ్వదు. లంచ్ అవుతది. పెద్ద లంచ్ అవుతదది. ఇది బఫే మీల్స్‌లా ఉంటదది. సో నేనేమంటున్నానంటే ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు పర్ఫెక్ట్ ఫుడ్ తినాలి. బ్యాలెన్స్ ఫుడ్ తినాలి. అన్నీ తినాలి. కానీ లిమిటెడ్‌గా తినాలి. ఓకే. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది. షుగర్ బదులు బెల్లం వాడండి. నల్ల బెల్లం వాడండి. తాటి బెల్లం వాడండి. హనీ వాడండి. ఓకే. పటిక బెల్లం వాడండి. ఇది షుగర్ ప్లేస్‌లో. సో షుగర్ ప్లేస్‌లో ఇది వాడాలంటే నువ్వు బయట కూల్ డ్రింక్స్ తాగకూడదు. ఆ! నువ్వు బయట మామూలుగా పందరేసుకొని టీ, కాఫీ, పాలు తాగకూడదు. అండ్ బయట ఏది షుగర్‌తో చేసినయి ఏది తినకూడదు. అప్పుడు నువ్వు ఏమి తినకపోతే నువ్వు హెల్తీగా ఉన్నట్టే కదా! ఇప్పుడు నో వైట్ సాల్ట్‌కొస్తాం. నో వైట్ సాల్ట్. అసలు ఉప్పు లేనిదే బయట ఏ హోటల్‌లోనా ఉందా? ఉప్పు లేనిది మీ ఇల్లే ఉందా? ప్రతి కూరలో ఉప్పేస్తారు. ఆమ్లెట్ ఏసుకుంటే ఉప్పేసుకుంటాం. బయటికెళ్తే ఉప్పు. పానీపూరి తింటే ఉప్పు. ప్రతీదీ ఉప్పు. సో, ఈ నో వైట్ సాల్ట్ అనేది నువ్వు అవాయిడ్ చేయాలి. అవి అవాయిడ్ చేయాలి నువ్వేం చేయాలి? బయట ఫుడ్ తినడం మానేయాలి. ఇంట్లో ఇంట్లో కూడా వైట్ సాల్ట్ మానేసి హిమాలయన్ పింక్ సాల్టో లేకపోతే రాక్ సాల్టో మాక్సిమం బ్లాక్ సాల్ట్ యూజ్ చేయండి. బ్లాక్ సాల్ట్ అయితే చాలా చాలా మంచిది. ఓకే. సో, బ్లాక్ సాల్ట్ అనేది యూజ్ చేయాలి. ఈ బ్లాక్ సాల్ట్ ఏ హోటల్‌లోనూ ఉంటదా? ఈ బ్లాక్ సాల్ట్ మనం బయట తినే పానీపూరి, హాట్ చాట్‌లో ఉంటదా? ఆళ్ళేసేదేంటి వైట్ సాల్ట్, టేబుల్ సాల్టే కదా ఏస్తారు. ఈ బ్లాక్ సాల్ట్ ఇంకెక్కడైనా ఏ పిజ్జాకెళ్ళండి, ఎక్కడికెళ్ళండి వైట్ సాల్ట్, వైట్ షుగర్ లేనిదే ఉంటాయా? ఉండవు కాబట్టి సో, ఖచ్చితంగా మీరు బయట ఫుడ్ ఆపేయాలి. సో, బయట ఫుడ్ మీకోసం ప్రత్యేకంగా ఏం చేయరు కదా! సో, బయట ఫుడ్ అనేది వైట్ షుగర్, వైట్ సాల్ట్ ఇవన్నీ ఉంటాయి. ఈ 2 ఉంటాయి కాబట్టి మీరు మాక్సిమం బయట ఫుడ్ అనేది ఆపేయాలి. నెక్స్ట్ వైట్ మైదా. అవాయిడ్ వైట్ మైదా. ఓకే. వైట్ మైదా అంటే ఏంటి? కేకులు, పఫ్ఫులు, బన్నులు ఇవన్నీ ఏంటి? మైదాయే కదా! అసలు మైదా లేకుండా ఏ ఫుడ్ అయినా ఉందా ఫ్రెండ్స్? మనం బయటికెళ్తే ఏ ఫుడ్ అయినా ఉందా? నిన్న నేను ఫస్ట్ డే ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. నేను ఏ డైట్ ఫాలో అవ్వట్లే. నేను ప్రతి వాళ్ళది చూసాను. ప్రతి ఒక్క వీడియో చూసాను. కానీ నేను ఏ డైట్ ఫాలో అవ్వట్లే. లైక్ కార్నివోర్ డైట్ ఫాలో అవ్వట్లేదు. వీరమాచినేని డైట్ ఫాలో అవ్వట్లేదు. ఇంతకుముందు ఫాలో అయ్యాను వీరమాచినేని డైటు. నాకు ఎక్కలేదు.
ఎందుకంటే మనకి ప్రతిదీ న్యూట్రిషన్ ఇంపార్టెంట్. ఫ్రూట్స్ తినొద్దు అంటాడు కొంతమంది. కొంతమంది ఏమొచ్చి అసలు మీకు ఆ పప్పులు, కూరలు ఏముంటాయి కొంతమంది అంటారు. ఎవరి వాదన ఆళ్ళది. ఎందుకంటే పబ్లిక్‌ని ఫుల్ ఏంటంటే మెంటల్ చేసేస్తున్నారు. కన్‌ఫ్యూజన్ చేసేస్తున్నారు. ఇది చాలా తప్పు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఫుడ్‌లోని ఎంతో కొంత న్యూట్రిషన్ ఉంటది. సో, ప్రతీదీ మనం తినాలి. ప్రతీదీ తింటేనే మనం హెల్త్ కూడా చాలా చాలా బావుంటది. ఓకే. సో, ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏం చెప్పాను? నో వైట్ మైదా. సో, మైదా అనేది నువ్వు అవాయిడ్ చేయాలంటే బయట ఫుడ్ ఆపేయాలి. సమోసాలు తినకూడదు, పఫ్ఫులు తినకూడదు, నెక్స్ట్ బర్గర్‌లు తినకూడదు, పిజ్జాలు తినకూడదు. ఓకే. ఏమీ తినకూడదు. మైదాతో ఈవెన్ స్వీట్స్ తినకూడదు, జంతికలు తినకూడదు. ఏమీ తినకూడదు ఫ్రెండ్స్. బియ్యపు పిండే కదా మొత్తం అంతా. ఓకే. సో, మైసూర్ బజ్జీలు తినకూడదు. ఇవన్నీ నో వైట్ మైదా. ఓకే. ఇది థర్డ్. ఫోర్త్ వచ్చేసరికి ఏంటి? నో వైట్ రైస్. ఇది చాలా ఇంపార్టెంట్. నో వైట్ రైస్. నిజంగా చెప్పండి ఫ్రెండ్స్. మనం బయటికెళ్తే వైట్ రైస్ లేకుండా వైట్ రైస్ లేకుండా ఫ్రైడ్ రైస్ వస్తదా? వైట్ రైస్ లేకుండా ఫుల్ మీల్స్ వస్తదా? అసలు వైట్ రైస్ లేకుండా మీ ఇంట్లో అన్నం వస్తదా? సో, ఈ వైట్ రైస్ అనేది చాలా అవాయిడ్ చేయాలి. వైట్ రైస్ అనేది ఏంటంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏదైతే ఉంటదో అది ఒకేసారి పెంచుతదనమాట. అలా పెంచడంతో ఏమవుతది? ఇన్సులిన్‌కి ఎక్కువ వర్క్ అవుతది. అలాగా తింటా ఉంటే మనం ఒబెసిటీ అయిపోతాం. ఒబెసిటీ అయిపోతే మళ్ళీ షుగర్ వచ్చేస్తది. ఇప్పుడు నేనున్నాను. ఇంత ఇది ఒబెసిటీయే గానీ నా బాడీ ఓకే. పర్వాలేదు. నేను మళ్ళీ రీగెయిన్ చేసుకోగలను. ఇప్పుడు నాదేంటంటే 120 కేజీస్ ఉన్నాను. సో, ఈ 120 కేజీస్‌కి ఫస్ట్ ఫేజ్ ఏంటంటే 100 కేజీస్‌కైతే వస్తాను. నేనేం చేయను ఫ్రెండ్స్. ఇదే నో వైట్ డైట్ ఫస్ట్ ఒక 1 మంత్ వరకు చేస్తా. ఈ 1 మంత్ ఎలా ఉందో రిజల్ట్ మీకు డైలీ నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఏం చేస్తాను అండ్ డైలీ రొటీన్ కూడా నేను మీకు నో వైట్ డైట్ అంటే ఏం తింటున్నాను ప్రతీదీ నేను మీకు చూపిస్తాను. నిజంగా చెప్పాలంటే నో వైట్ డైట్ అంటే ఒక ఆది మానవుడు ఎలా అయితే ఉంటాడో నువ్వు అలాగే బతకాలి. ఆది మానవుడు ఫుడ్ ఎలా అయితే తిన్నాడో అలాగే అలా అని చెప్పి పచ్చి మాంసం తినడం కాదు. ఉన్న దాంట్లో చెప్తున్నా. ఓకే. మళ్ళీ అంటారు పచ్చి మాంసం తినాలా? ఉడకబెట్టుకొని తినాలా? అంటే మొత్తం మారింది కదా! మారినప్పుడు కొన్ని ఉంటాయి కదా! కొన్ని ఉడకబెట్టాలి, కొన్ని ఉడకబెట్టకుండా తినాలి. సో, అట్లాగా ఉంటదనమాట. అంటే మళ్ళీ విత్తనవాదం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకని వాళ్ళకి చెప్తున్నాననమాట. సో, మటన్ కూడా మీరేంటంటే బాయిల్డ్ చికెన్ తినాలి. బాయిల్డ్ చికెన్, బాయిల్డ్ మటన్ విత్ మీ ఇంట్లో చేసుకోవాలి. మళ్ళీ బయట చేస్తే బయట సూపులు తాగుతారంటే కుదరదు. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏంటంటే బయట ఫుడ్ తినాలని చెప్పి కాల్చింది తినడం కాదు. మీ ఇంట్లోనే బాయిల్డ్ చికెన్ తినాలి, బాయిల్డ్ మటన్ తినాలి. విత్ మీరే కుక్ అవ్వాలి. అంటే మీరే వండుకొని తినాలి. నాన్ వెజ్. ఇప్పుడు మాట్లాడుతుంది నాన్ వెజ్ గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు నో రిఫైన్డ్ ఆయిల్. నో రిఫైన్డ్ ఆయిల్ అంటే ఈ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉంటాయి కదా! ప్రియా సన్‌ఫ్లవర్ కొన్ని ఉంటాయి కదా! బ్రాండ్‌లు. ఈ బయట పామ్ ఆయిల్ బయట హోటల్‌లో వాడేది పామ్ ఆయిల్. ఇంట్లో కూడా వాడేది ఏంటంటే పామ్ ఆయిల్ నార్మల్ అయితే రిఫైన్డ్ ఆయిల్ వాడతారు. సో, ఈ రిఫైన్డ్ ఆయిల్ అనేది మొత్తం అవాయిడ్ చేయాలి. ఇది హెల్త్‌కి చాలా చేటు చేస్తది. సో, నువ్వేం తినాలంటే రిఫైన్డ్ ఆయిల్ ప్లేస్‌లో నువ్వు వాడాల్సింది ఏంటంటే ఏది మన బటర్, కౌ ఘీ అండ్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ బయట అమ్ముతారనమాట. ఇదంతా ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా అంటే మీకు మొత్తం ఏం చెప్తానంటే మొత్తం మీరు బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. ఇంట్లో కూడా మీరు వైట్ షుగర్, వైట్ సాల్ట్ వాడకూడదు. సో, నేను చెప్పిందంతా ఏంటంటే ఇది ఫాలో అయితే కన్ఫర్మ్‌గా ఏంటంటే మీ హెల్త్ ఒకేసారి మీరు ప్రస్తుతానికైతే ఎవరైతే వెయిట్ ఉన్నారో ఎక్సర్సైజ్ మీద కాన్సంట్రేట్ చేయకుండా ఫస్ట్ నెమ్మదిగా ఒక నెల రోజుల పాటు ఈ డైట్ చేస్తే ముందు మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాక్సిన్స్ అనేది బయటకొచ్చేస్తది. లేదా టాక్సిన్స్ అనేది డ్యామేజ్ అవుతది. యూరిన్ ద్వారా గానీ, గట్ ద్వారా గానీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ హాట్ వాటర్‌తో అయితే ఇంకా చాలా మంచిది. హాట్ వాటర్‌తో అయితే మన బాడీ ప్రతి దాంట్లోని ఏంటంటే ప్రతి సెల్ క్లీన్ అవుతదనమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నీ వెయిట్ కేజీ అనుకో. కేజీ అంటే 40 ఎంఎల్ వాటర్ తాగాలి. ఇప్పుడు నా వెయిట్ 100 అనుకోండి. 40 ఎంఎల్ ఇంటూ 100 అంటే అది ఎంత అవుతది? 4 లీటర్స్ అనుకోండి. సో, ఇప్పుడు నా 120 కేజీస్ కాబట్టి 40 ఎంఎల్ ఇంటూ 120 చేస్తే నాకెంత వస్తది? 450 అంటే 4.5 అంటే దగ్గర నేను 5 లీటర్ల నీళ్ళు తాగాలి. 4.5 లీటర్స్ వాటర్ తాగాలి డైలీ. ఏదో ఒక రూపంలో. ఒక్క వాటర్‌నే కాదు. మీరు చెరుకు రసం తాగొచ్చు. ఏదన్నా ఫ్రెండ్స్ ఒక రకంగా చెప్పాలంటే ఈ నో వైట్ డైట్ అంటే ఏమీ లేదు. మీరొక పాత కాలపు ఆది మానవుడు ఎలా అయితే తినేవాడో అలాగా మీరు తినాలి. ఒక్క నాన్ వెజ్‌ని ఒత్తిగా తినకుండా నాన్ వెజ్ ఒక్కటే ఏంటంటే కుకింగ్ అనమాట. లైక్ బాగా ఎక్కువ సేపు కుకింగ్, బాయిల్స్ అవి చేసుకోవాలి. ఓకే. ఇదంతా బానే ఉంది. దీస్ ఆర్ ఆల్ గుడ్. అంతా బావుంది. ఎటువంటివి యూజ్ చేయాలి? అసలు ఏ రకమైన థింగ్స్ మనం వండుతాం కదా! ఏ రకంగా మనం ఏ దేన్ని యూజ్ చేసుకొని మనం ఇది చేసుకోవాలంటే ఫ్రెండ్స్ మనకి
తిండి ఎంత ఇంపార్టెంటో మనం దేనిలో వండుతున్నాం అనేది కూడా ఈ వంట సామాన్లు ఉంటాయి దాంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లాస్టిక్ కప్స్ అనేది అవాయిడ్ చేయాలి. ప్లాస్టిక్ పేపర్‌తో తినడం అలవాటు అన్‌లెస్ ఇట్ ఈస్ కోల్డ్. ఏదో చల్లని వస్తువులో పేపర్‌లో వైట్ పేపర్ బయట దొరికేవి ఉంటాయి కదా! పేపర్ ప్లేట్స్ తింటా ఓకే గానీ, నార్మల్‌గా అయితే అసలు తినకూడదు ఫ్రెండ్స్. మీరు బేసిక్‌గా ఏంటంటే అల్యూమినియం అనేది అవాయిడ్ చేయాలి. తర్వాత ఇంకోటేంటంటే ఇంకోటుంటది టెఫ్లాన్ రిచ్ ఏదో ఉంటది. స అది కూడా యూజ్ చేయకూడదు. మీరు యూజ్ చేయాల్సిందేంటంటే పాటు, క్యాస్ట్ ఐరను, తర్వాత ఇంకోటేంటంటే రాగి, బ్రాస్, స్టెయిన్‌లెస్ స్టీలు. సో, ఈ 5లోనే మీరు తినాలి, తాగాలి ఏదైనా సరే. అంతేగాని మీరు అల్యూమినియంతో ఉంటాను, అల్యూమినియంతో తాగుతాను, ప్లాస్టిక్ కప్‌లో టీ తాగుతాను, ప్లాస్టిక్ కప్‌లో వాటర్ తాగుతాను. వాటర్ బాటిల్స్ కూడా యూ షుడ్ నాట్ డ్రింక్. వాటర్ కూడా వాటర్ బాటిల్‌తో కాదు. మీరు రాగి బిందె, రాగి నీళ్ళు అది వాడాలి. అలాగే పాట్ రైస్. అలాగే బటర్ మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ బటర్ మిల్క్ అనేది తాగండి. బ్లాక్ సాల్ట్ ఏసుకొని తాగండి. అది మాత్రం ఇప్పుడు టేబుల్ సాల్ట్ అనేది చాలా మంచిది కాదు. సో, బ్లాక్ సాల్ట్ అనేది ఏసుకున్నా. సో, దిస్ ఈస్ డే 1 ఎక్స్‌పీరియన్స్. సో, డే 1 ఎక్స్‌పీరియన్స్ నాకు ఎలా ఉందంటే బాడీ చాలా లైట్‌గా ఉంది. చాలా బావుందసల. నేను ఇది ఛాలెంజ్‌గా తీసుకున్నాను. చూద్దాం ఏం జరుగుతదో. ఏవో అంటున్నారు కదా! వైట్ సాల్ట్, వైట్ షుగర్ తాగొద్దని చెప్తున్నారు కదా! చూద్దాం. నేను కూడా తాగడం ఒక నెల రోజులు పాటిద్దాం. ఏముంది చూద్దాం. బాడీలో ఏ మార్పులు జరుగుతదో మీకు డైలీ అప్డేట్ ఇస్తా. నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానెల్ నేమ్ వచ్చేసరికి కేవీ టాక్స్. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానెల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్ కేవీ టాక్స్. బై.